పాత బజార్ని మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెద్దగా ఒక 5-6 కోట్లు వస్తాం. ఒక్కొక్కటి మీరే చూస్తున్నారు. మొత్తం నాకు బరాబర్ మొత్తం తెలుసు. నాకు రోజు అవసరం లేదు. ఎలక్షన్ తిరగలేదా? మొత్తం తిరిగినా నా హేమ టిప్పర్లు సార్ మొరం టిప్పర్లు రోజు కూడా పోయినాయి. కొత్తగా ఏం చేస్తున్నారు సార్? కాంట్రాక్ట్ దేని మొత్తం ఇది పెట్టిచ్చేస్తారు. టెండర్ సిస్టమ్ టెండర్లో తీసుకోవాలి ఎవరైనా. పాత బజార్కి ఆలూరుకి వెళ్తున్నానికి రాత్రులను అండర్ బ్రిడ్జ్ బాగా బాగుంది. అయితే కొంతమంది ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ చేయలేదు, వాడుకుంటున్నారంటే అవును ఇది ప్రజాప్రభుత్వం, ఒకరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వాడుకోవచ్చు. కానీ ఈ బ్రిడ్జు రైల్వేస్ వాళ్ళు చేసిన బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ కాబట్టి అరుణమ్మ లోక్సభలో ఉంది కాబట్టి, ఆమె లేదు కాబట్టి ఇది ఆపుతున్నాం కొన్ని రోజులు ఓపెనింగ్. కానీ ఖచ్చితంగా ఆమె వచ్చిన తర్వాత ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకొని ఆమె కూడా ఉండాలి. ఎందుకంటే ఆమె మన ఎంపీ, ఇది సెంట్రల్ ఫండ్స్ కాబట్టి అరుణమ్మ గారు కూడా నేను మాట్లాడి ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకుంటాము. ఆ రోజు ఆమెను ప్రోగ్రాం కలిసి రోడ్ ఓపెనింగ్ పెట్టుకుంటాం. కానీ అప్పటి వరకు మీరు వాడుకోవచ్చు, దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు. శంషాబాద్ చూడండి, అది కూడా నేషనల్ హైవే బ్రిడ్జ్, ఎవరు ఓపెన్ కూడా చేయలేరు, అది వాడుకుంటున్నారు. అంటే కావాలని కేవలం ఏదో ఒక మాట అనాలి, ఏదో గ్రూప్లో మాట్లాడుకోవాలని కాదు. మేము వాడుకునే తప్పేముంది? మేము ప్రజలు ఇది వాడుకునే తప్పేముంది? అంటే మేము వచ్చి కొబ్బరికాయ కొడితేనే మీరు వాడుతున్నారా? కాబట్టి వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మీడియా మిత్రులు సడన్గా ఇక్కడ వస్తాను కాబట్టి కూడా ఈ వీడియో మీకు పంపిస్తాను. ఎవరైనా కానీ తెచ్చారు ఇబ్బందులు పడద్దు. మీరు అరుణమ్మతో మాట్లాడితే ఒక రోజు పెట్టుకొని ప్రోగ్రాం పెట్టండి. ఈరోజు అండర్ బ్రిడ్జ్ ద్వారానే నేను ఈ పాత బజార్కి ఆలూరుకి వెళ్తున్నాను. ఇక్కడ ఆపినాను. అండర్ బ్రిడ్జ్ బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, బాగుంది. అయితే కొంతమంది ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ చేయలేదు, వాడుకుంటున్నారు అంటే అవును ఇది ప్రజాప్రభుత్వం, ఒకరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వాడుకోవచ్చు. కానీ ఈ బ్రిడ్జు రైల్వేస్ వాళ్ళు చేసిన బ్రిడ్జ్, ఇది అండర్ బ్రిడ్జ్ కాబట్టి అరుణమ్మ లోక్సభలో ఉంది కాబట్టి, ఆమె లేదు కాబట్టి ఇది ఆపుతున్నాం కొన్ని రోజు ఓపెనింగ్. కానీ ఖచ్చితంగా ఆమె వచ్చిన తర్వాత ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకొని ఆమె కూడా ఉండాలి. ఎందుకంటే ఆమె మన ఎంపీ, ఇది సెంట్రల్ ఫండ్స్ కాబట్టి అరుణమ్మ గారు కూడా నేను మాట్లాడి ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకుంటాము. ఆ రోజు ఆమె నేను ఇద్దరం కలిసి ఈ రోడ్ ఓపెనింగ్ పెట్టుకుంటాం. కానీ అప్పటి వరకు మీరు వాడుకోవచ్చు, దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు. శంషాబాద్ చూడండి, అది కూడా నేషనల్ హైవే బ్రిడ్జ్ ఉంది, ఎవరు ఓపెన్ కూడా చేయలేదు, అది వాడుకుంటున్నారు. అంటే కావాలని కేవలం ఏదో ఒక మాట అనాలి, ఏదో గ్రూప్లో మాట్లాడుకోవాలని కాదు. ఏం వాడుకునే తప్పేముంది? ఏం ప్రజలు ఇది వాడుకునే తప్పేముంది? అంటే మేము వచ్చి కొబ్బరికాయ కొడితేనే మీరు వాడుతున్నారా? కాబట్టి వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మీడియా మిత్రులుగా సడన్గా ఇక్కడికి వచ్చాను కాబట్టి కూడా ఈ వీడియో మీకు పంపిస్తాను. ఎవరైనా కానీ ప్రజలు ఇబ్బందులు పడొద్దు. మీరు అరుణమ్మతో మాట్లాడేసి ఒక రోజు పెట్టుకొని ప్రోగ్రాం పెట్టుకుంటాం.